అలాగే కంపెనీ విజన్ ఏంటి, మిషన్ ఏంటి, అలాగే వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ. సో టైప్స్ ఆఫ్ ఎర్నింగ్, ఎన్ని రకాల ఆదాయాలు అనేది నెక్స్ట్ మనీలో ఉన్నాయి, వాటి గురించి కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి యూనిక్ సెల్లింగ్ పాయింట్, కంపెనీ యొక్క ముఖ్యాంశాలు ఏంటి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. సో ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా సో ప్రత్యేక కృతజ్ఞతలు. 7 పాయింట్స్ మీ లైఫ్ ని టర్న్ చేసే ఒక మంచి అవకాశం ఈ రోజు మీ ముందరకు వచ్చింది. సో దయచేసి అందరూ కూడా క్లియర్ గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్న ఈ కంపెనీ పేరు వచ్చేసరికి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది 2013-11 డిసెంబర్న. సో కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 7 years బ్యాక్ ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4 years కి వీళ్ళకి వచ్చిన ఒక మంచి ఆలోచన. సో ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు అవ్వాలంటే ఏం చేయాలి. సో వీళ్ళు ఐటీ కంపెనీలు వీళ్ళకున్న మేధాశక్తితో ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది. సో వాళ్ళ 4 సంవత్సరాల కృషే ఈ రోజు మీరు అందరూ చూస్తున్న ఈ నెక్స్ట్ మనీ యాప్. దీన్ని లాంచ్ చేసింది జనవరి 1వ తారీఖు 2017 లాంచ్ చేయడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే గతంలో చాలా రకాల కంపెనీలు వచ్చింది, చాలా మంది చాలా రకాలుగా నష్టపోయారు. అప్పుడు ఏంటంటే నెట్వర్క్ అంటే ప్రతి ఒక్కరికి చులకనగా కనిపిస్తా ఉండేది. అలాంటప్పుడు మన భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ లో రూల్స్ రెగ్యులేషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, నెక్స్ట్ మనీలోకి వచ్చేటప్పుడు లేదా మీరు వేరే కంపెనీకి వెళ్ళేటప్పుడు మీరు చూడాల్సింది ఆ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉందా లేదా. సో ఫ్రెండ్స్ మీరు అందరూ గమనించండి, మన కంపెనీ ఆల్రెడీ రిజిస్టర్డ్ డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు చూడొచ్చు. 26వ తారీఖు డిసెంబర్ 2017వ తారీఖునే మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే మీరు చూడొచ్చు ఇప్పటి వరకు మన భారతదేశంలో 40 లక్షల మంది యూజర్స్ కలిగిన ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ లో సర్వీస్ సెక్టార్ లో ఉన్న నెంబర్ 1 కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే. సో ఫ్రెండ్స్ అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఒకవేళ మా కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ అని కొడితే వస్తుంది. సో దాంట్లో మా కంపెనీ నెంబర్ వచ్చేసరికి 277 ఫర్ అప్డేట్స్, ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం. సో ఇప్పటి వరకు భారతదేశంలో 456 కంపెనీలు అనేది ఉండడం జరిగింది. ఈ 456 కంపెనీలు కూడా 455 కంపెనీలన్నీ ఒకవైపు. సో ఒకవైపు అని ఎందుకు అంటున్నానంటే ప్రతి ఒక్క కంపెనీలో కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీసే. సో ఏదో ఒక ప్రొడక్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీస్ ద్వారా సెల్ చేస్తూ ఉంటారు. కానీ మీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఈ రోజు ఏంటంటే కేవలం నెంబర్ 1 స్థాయిలో ఉంది సర్వీస్ సెక్టార్ లో నెక్స్ట్ మనీ మాత్రమే. సో ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా నెక్స్ట్ మనీ గురించి తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనీ కంపెనీ సిఎండి గారు ఎవరంటే మీరు చూసుకోవచ్చు. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మీరు టైప్ చేయగలిగితే మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్. సో మీరు అందరూ కూడా ఈ రోజు ఎవరైతే కొత్తగా వచ్చారో మేమందరం కూడా చాలా రుణపడి ఉంటాం సార్. ఈ న్యూ ఇయర్ మేమంతా ఇలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అంటే దానికి ఏకైక కారణం ఫస్ట్ దేవుడైతే తర్వాత మా నెక్స్ట్ మనీలో అభిషేక్ కుమార్ బర్మన్ గారు అలాగే శబ్నా ప్రవీణ మేడం. సో మేమందరం కూడా మీకు చాలా రుణపడి ఉంటాం సార్ అండ్ మేడం. అలాగే మీరు చూసుకోవచ్చు కంపెనీకి వచ్చిన అవార్డ్స్ ఇప్పటి వరకు 35+ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. సో వాటిలో చూసుకునేసరికి రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు ఆగస్ట్ 2017, అలాగే రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు అలాగే 2017, అలాగే బెస్ట్ స్టార్ట్అప్ కంపెనీగా మన కంపెనీకి దుబాయ్ అవార్డు రావడం జరిగింది 2017లో. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి డైరెక్టర్ ఆఫ్ నెక్స్ట్ మనీ. సో ఫ్రంట్ గా ఉండి నడిపిస్తున్న అభిషేక్ కుమార్ బర్మన్ గారికి బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంపెనీ డైరెక్టర్ నెక్స్ట్ మనీ మీరు చూసుకోవచ్చు శబ్నా ప్రవీణ మేడం. సో మేడం గారికి డిజిటల్ ఉమెన్ అవార్డు 2017-18 కన్సిక్యూటివ్ గా రావడం జరిగింది. అలాగే గోల్డెన్ లీఫ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. సో రీసెంట్ గా ఫిబ్రవరిలో 2020లో ఒక మంచి సిగ్నేచర్ అవార్డు అనేది మన కంపెనీకి రావడం జరిగింది. సో ఇలాంటి రివార్డ్స్ అన్ని కూడా మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే మీరు ఒక్కసారి మన వెబ్సైట్ లోకి చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే మీకు కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ ఏ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా సరే లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ కంపెనీ ఎక్కడైనా రాణించగలుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ మన కంపెనీ పర్ఫెక్ట్ కాదా అన్న దానికి మీరు చూడొచ్చు జిఎస్టీ రిజిస్టర్ అయిన కంపెనీ, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఉన్న కంపెనీ, అలాగే మీరు చూసుకోవచ్చు ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ కంపెనీ, పాన్ కార్డు ఉంది, అలాగే ఐఎస్ఓ, అలాగే సెంట్రల్ విజిలెన్స్ చేత మనకి కంపెనీ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, మీకు కంపెనీకి కావాల్సిన చట్టపరమైన లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మన వెబ్సైట్ లో క్లియర్ గా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఈ రోజు ఎవరైతే లీడర్స్ మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగినా వాళ్ళు క్లియర్ గా మీకు పీపీటీలో మీకు ఇవ్వగలుగుతారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ కావాల్సింది ఒక్కటే, మీరు ఏ కంపెనీకి వస్తున్నా సరే అక్కడ చూడాల్సింది ఏంటంటే విజన్. ఆ కంపెనీ రేపు రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది. సో మీరు ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జస్ట్ మళ్ళీ ప్రొడక్ట్ అమ్ముకోవడం తప్ప ఇక ఏముండదు. కానీ ఇక్కడ నెక్స్ట్ మనీ విజన్ ఏంటనేది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్.
సో ఈ రోజున మీరు చూడొచ్చు నెక్స్ట్ మనీలో మీరు ఏ పని చేయాలన్నా సరే త్రూ వ్యాలెట్ సిస్టమ్ ద్వారా చేయాలి. సో ఇలాంటి వ్యాలెట్ సిస్టమ్ ని 3 years బ్యాకే మన సార్ లాంచ్ చేయడం జరిగింది. ఈ వ్యాలెట్ ని ఈరోజు చాలా మంది కాపీ కొట్టడం జరుగుతుంది, మీరంతా కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే చూడొచ్చు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్, ఈ మాటకి అర్థం ఏంటంటే ఈ నెక్స్ట్ మనీలోకి ఎవరైతే అడుగు పెడుతున్నారో నూతన సంవత్సరంలో ఈ రోజు ఎవరైతే కొత్తగా అడుగు పెడుతున్నారో మిమ్మల్ని అందరినీ కూడా కేవలం 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా అంటే ఒక బిజినెస్ మ్యాన్ గా తయారు చేయబోతుంది నెక్స్ట్ మనీ మీ టీం ద్వారా. అలాగే మీరు చూడొచ్చు మన కంపెనీ డిపెండ్స్ అపాన్ ఈ కామర్స్. సో ఇక్కడ జరుగుతున్న బిజినెస్ అంతా కూడా ఫ్యూచర్ బిజినెస్ అంతా కూడా ఈ కామర్స్ అవుతుంది. సో మీ అందరూ కూడా గమనించవచ్చు నెక్స్ట్ మనీ విజన్ ఎంత గొప్పగా ఉండబోతుంది. అలాగే కంపెనీ మిషన్ వచ్చేసరికి డిజిటల్ ఇండియా. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే ఉంటారో అంటే మీరు చూడొచ్చు ఇదివరకు సిటీల్లో మాత్రమే ఫోన్లు వాడేవాళ్ళు, ఇప్పుడు కొంచెం అవుట్స్కట్స్ కి వచ్చారు. అలాగే పల్లెటూర్లు అంటే చూడండి రేపు రాబోయే రోజుల్లో గడప గడపకి సెల్ ఫోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మోడీ గారు చెప్పినట్టు మన ఇండియాని డిజిటల్ ఇండియాకి అడుగులు వేద్దాం. సో దీనికి కారణం మన నెక్స్ట్ మనీ కూడా ఒక పార్ట్. అలాగే మీరు చూసుకోవచ్చు మేక్ ఇన్ ఇండియా. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న నెక్స్ట్ మనీ యాప్ అనేది ఎక్కడో ఫారెన్ లో పుట్టలేదు, ఫారెన్ లో పెరగలేదు. ఇది ఇండియన్ యాప్, ఇండియన్ చేత తయారు చేయబడిన యాప్ కాబట్టి ఇట్ ఈస్ ఎ మేక్ ఇన్ ఇండియా యాప్. అలాగే మీరు చూసుకోవచ్చు స్వచ్ఛ భారత్. సో ఈ 3 ఎజెండాస్ మీద మన కంపెనీ మిషన్ అనేది రన్ అవుతుంది. సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మన కంపెనీ విజన్ అండ్ మిషన్ క్లియర్ గా ఉంది. అలాగే గమనించండి ఫ్రెండ్స్, వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ. సో ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీరు ఒకసారి ఆలోచించండి, మీ ఫ్రెండ్ ఎవరో పిలిచారు మొహమాటం మీద ఈ రోజు జూమ్ లోకి వచ్చారు, కానీ అసలు నేను నెక్స్ట్ మనీలోకి ఎందుకు రావాలి, బయట వాటికి ఎందుకు వెళ్ళకూడదు? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ గా మీరు చూస్తున్న యాప్స్ అన్ని కూడా B2C యాప్స్. అంటే మీరు వాడే గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ ఇవన్నీ కూడా B2C కంపెనీస్. అంటే లైక్ ఇక్కడ విషయం చెప్తాను వినండి, బిజినెస్ టు కస్టమర్స్. అంటే మిమ్మల్ని ఇక్కడ ఒక కస్టమర్స్ లాగే ట్రీట్ చేస్తారు. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, కస్టమర్ లా ట్రీట్ చేయడం మాత్రమే చేస్తారు, మీకు డబ్బులు సంపాదించే అవకాశం ఇస్తున్నారా లేదా? 100% ఇవ్వరు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ కండిషనల్ క్యాష్ బ్యాక్స్ ఉంటుంది. అంటే మీరు ఏది చేసినా సరే ప్రతి దాంట్లో కండిషన్ అనేది ఉంటుంది. సో మీరు రాబోయే రోజుల్లో లక్షాధికారులు, కోటీశ్వరులు దీంట్లో అవుతారా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రీఛార్జ్ చేస్తే కమిషన్ ఎవరికి వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాపింగ్ చేస్తే కమిషన్ ఎవరికి వెళ్తుంది? సో ఫ్రెండ్స్ థింక్, 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మనం నెక్స్ట్ మనీలోకి ఎందుకు రావాలి అంటే ఇది ఒక B2B ప్లాట్ఫామ్. అంటే ఇది ఒక బిజినెస్ టు బిజినెస్. మిమ్మల్ని ఇక్కడ ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేస్తున్నారు, బిజినెస్ పార్ట్నర్ లా ట్రీట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనీలోనే ఎందుకంటే ఇక్కడ మీకు కల్పిస్తుంది నెక్స్ట్ మనీ ఏంటంటే లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్. ఈ రోజున చాలా మంది పెడుతున్నారు స్టేటస్ లో, మేము చూస్తున్నాము, అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఎందుకంటే గ్యారంటీ క్యాష్ బ్యాక్. మీరు రీఛార్జీలు చేయండి, షాపింగ్ చేయండి, ఏదైనా చేయండి, రాబోయే రోజుల్లో నెక్స్ట్ మనీ దగ్గర నెక్స్ట్ మనీతో మీరుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. జస్ట్ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మీరు చేసే పని ఒక బిజినెస్ పార్ట్నర్ లాగా వస్తే మిమ్మల్ని అందరినీ కూడా ఈక్వల్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనేది ఇస్తారు. అంటే ఈ రోజు మీరు జాయిన్ అయినా 1 సంవత్సరం తర్వాత జాయిన్ అయినా అందరికీ కూడా సమానంగా పంచి పెట్టడం అనేది నెక్స్ట్ మనీ సిద్ధాంతం. సో మీరు అందరూ గుర్తు పెట్టుకోండి, మీరు ఎంత వర్క్ చేస్తే నెక్స్ట్ మనీలో అంత ఇన్కమ్ అనేది రాబోయే రోజుల్లో తీసుకోవడానికి అవకాశాలు ఉంది. అలాగే మీరు చూడండి ప్రైమ్ మెంబర్షిప్. ఈ రోజుల్లో నాకు తెలిసి 2021 లో ప్రతి ఒక్కరికి ఈ మాట అంటే చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు వాడే ప్రతి యాప్ లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ చూస్తూ ఉంటారు, ఎందుకు కొత్త సినిమాలు రీసెంట్ గా ఆకాశమే నీ హద్దురా సూర్య సినిమా దేంట్లో రిలీజ్ అయిందంటే అమెజాన్ ప్రైమ్ లో. సో ఎవరైతే ప్రైమ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ సినిమా చూడడానికి ఉంటుంది, బయట వాళ్ళు ఎవరు చూడడానికి ఉండదు. సో అది చూడాలి అంటే ఖచ్చితంగా మనం 999 అంటే సంవత్సరానికి 1000 రూపాయలు పే చేయాలి. అలాగే పేటిఎం లో సర్వీసులు వాడుకోవాలంటే సంవత్సరానికి 750 పే చేయాలి. అలాగే యూట్యూబ్ లో మీరు యాడ్స్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సరే యూట్యూబ్ లో మంత్లీ రెంటల్ పే చేయకుండా ఒక యాడ్ చూస్తున్నా, ఒక మంచి సాంగ్ చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్ వస్తుంది. అంటే మీరు చూడొచ్చు మన టీవీలో ఎదువరకు యాడ్స్ వస్తుంటే మనకి ఎంతో చిరాకు వచ్చేది. అంటే ఒక మంచి సినిమా వస్తున్నప్పుడు మీరు యాడ్స్ వచ్చినప్పుడు ఎంత చిరాకు పడతారో యూట్యూబ్ లో కూడా మీరు ప్రైమ్ చేస్తేనే మీకు యాడ్స్ అనేది రావు. అలాగే హాట్ స్టార్ లో మీరు ఐపీఎల్ మ్యాచ్లు చూడాలన్నా మీరు ఇంట్లో కూర్చొని ఈ రోజు పండగ స్విగ్గీలో ఆర్డర్ పెడితే మీ ఇంటికి వచ్చేస్తుంది, మీరు ప్రైమ్ మెంబర్ అయితే వెంటనే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఆలోచించండి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ రాబోయే రోజుల్లో మీరందరూ గమనించండి. సో ఇది ఒక కాషన్ అని చెప్పొచ్చు, రాబోయే రోజుల్లో ప్రతిదీ ప్రైమ్ మెంబర్షిప్ అవ్వబోతుంది.
అంటే మీరు ఏది పని చేయాలన్నా సరే ఖచ్చితంగా ప్రైమ్ మెంబర్షిప్ చేయాలి. బట్ వాట్స్ సేక్ మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే, నేను ఇప్పటి వరకు చెప్తున్న ఈ ప్రైమ్ మెంబర్షిప్ల గురించి చెప్పాను కదా, వీటిల్లో మీకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఏ కంపెనీ కూడా ఇవ్వదు. సో దయచేసి గమనించండి ఫ్రెండ్స్. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్న విషయం ఏంటంటే, వీటికి మీరు ప్రైమ్ మెంబర్షిప్ పే చేస్తారు, కానీ మీరు సర్వీసులు వాడుకోవడానికే పనిచేస్తారు, కానీ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఏ కంపెనీ కూడా ఇవ్వదు. మీ అందరికీ కూడా వాడుకుంటూ, అంటే సర్వీసులు వాడుకుంటూ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తున్న ఏకైక కంపెనీ మేము గర్వంగా చెప్పుకుంటాం నెక్స్ట్ మనీ మాత్రమే. అది కూడా కేవలం 1500 రూపాయలతో మీ జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశం ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ మీరు ఆలోచించండి, 1500 కి మనం గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నాం కాబట్టి జిఎస్టీ 18% కట్టాలి, కాబట్టి టోటల్ గా 270 రూపీస్, అంటే 1770 రూపాయలు మనం ఏదైతే ప్రైమ్ చేస్తున్నామో, మీ అందరూ ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ చేసే అమౌంట్ దేనికోసం చేస్తున్నారు? చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ మార్క్. సార్ నన్ను 1770 కట్టమంటున్నారు సార్, దేనికో చెప్పట్లేదు సార్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను క్లియర్ గా చెప్తున్నా, మీరు పే చేసే అమౌంట్ దేనికోసం చేస్తున్నారంటే లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్. సో ఈ విషయం అందరూ గమనించండి. అంటే జీవితాంతం మన కంపెనీలో ఉండే సర్వీసులు మీరు ఫ్రీగా వాడుకోవచ్చు రాబోయే రోజుల్లో. అంటే మీరు చేసే ప్రతి దాని మీద మీకు గ్యారంటీ గ్యారంటీ గ్యారంటీ. మీరు ఒక ఏదో అంటారు సార్, ఫ్రిడ్జ్ కొన్నప్పుడు 2 years వారంటీ ఇస్తారు, సో ఏసీ కొన్నప్పుడు 3 years వారంటీ ఇస్తారు, కానీ నెక్స్ట్ మనీలో మాత్రమే లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికి ఆశ్చర్యపోయే విషయం కూడా ఒక విషయం. సో ఇక్కడ కంపెనీ తీసుకుంటున్న అమౌంట్ లో కూడా మీకు 1550 రివార్డ్ పాయింట్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో ఈ రోజు నూతన సంవత్సరంలో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మన కంపెనీ 1550 రివార్డ్ పాయింట్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. అండ్ ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ రివార్డ్ పాయింట్స్ ఏమైనా ఎక్స్పైరీ అవుతాయా? నో ఫ్రెండ్స్, ఈ రోజు ఎలాగైతే రివార్డ్ పాయింట్స్ ఉంటుందో, ఒక సంవత్సరం తర్వాత వచ్చినా సరే మీ రివార్డ్ పాయింట్స్ అలాగే ఉంటుంది. మీరు వాడుకునే కొద్దీ మీకు తగ్గుతూ ఉంటాయి. అండ్ మీకు రివార్డ్ పాయింట్స్ పెరగాలి అంటే ఏం చేయాలనేది కూడా నెక్స్ట్ స్లైడ్ లో మీకు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, అందరూ కూడా దయచేసి ఈ కొత్త నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ మనీలో ఒక అడుగు పెట్టండి. మీ ఫ్యామిలీ యొక్క మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగులు వేయండి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే కొత్తగా వచ్చారో, ఈ రోజు ఎవరైతే మిమ్మల్ని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేశారో, వాళ్ళని జీవితాంతం మీరు గుర్తు పెట్టుకునేలా ఉంటుంది నెక్స్ట్ మనీ. ఫర్ గాడ్ సేక్, నేను నిజంగా చెప్తున్నానండి, నన్ను పిలిచినప్పుడు నేను చాలా సరదాగా తీసుకున్నాను, కానీ ఈ రోజు మా ఫ్యామిలీ జీవితాన్ని, మా కుటుంబాల జీవితాలన్నీ కూడా ఆ వ్యక్తి మార్చడం జరిగింది. అంటే ఒకే ఒక విషయం, మీ దగ్గరికి నెక్స్ట్ మనీ రావాలంటే అది ఖచ్చితంగా దేవుడి సంకల్పం అనేది ఉండాలి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈరోజు పిలిచారో వాళ్ళని అడగండి. మిమ్మల్ని ఒక రిఫరల్ కోడ్ అనేది ఉంటుంది, ఆ రిఫరల్ కోడ్ వాళ్ళని అడిగి తీసుకొని మీరు సైన్ అప్ అనే ఆప్షన్ లో ఉంటుంది. సైన్ అప్ లోకి వెళ్ళిన వెంటనే మీరు రిఫరల్ లో చెక్ అని కొడితే వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అలాగే ఒక మంచి యూజర్ నేమ్ సెట్ చేసుకోండి. చాలా చాలా పెద్ద వర్డ్స్ పెట్టుకుంటున్నారు, అలా కాకుండా సింపుల్ గా పెట్టుకోండి. అలాగే మీరు పాన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఆ పాన్ కార్డు మీద ఏ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు మనం టైప్ చేయాలి. అలాగే ఒక మంచి పాస్వర్డ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మీకు ఒక 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. అలాగే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన ఏ పర్సన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ పర్సన్ కూడా 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇలా చేస్తారో వెంటనే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నామినీ ఫెసిలిటీ ఉన్న కంపెనీ. దాని గురించి మీకు లాస్ట్ లో క్లియర్ గా చెప్తాను దాని గురించి. అలాగే మీరు ఎప్పుడైతే చేస్తారో, సో ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి, ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ గుర్తు పెట్టుకోండి, కేవలం 1770 రూపాయలు మాత్రమే తీసుకోండి ఎవరి దగ్గరైనా సరే. అంటే మీరందరూ కూడా గమనించండి, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా గమనించండి, 1770 రూపాయలు మించి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు. సో దయచేసి ఇది కంపెనీ నార్మ్స్. ఆ అమౌంట్ కూడా మీ కార్డు నుంచి మీరే పే చేయండి. ఒకవేళ మీకు ఏటీఎం కార్డు లేకపోతే దయచేసి దాని గురించి తెలుసుకొని ఎలా చేయాలి అనే దాన్ని బట్టి చెయ్యండి. సో ఫ్రెండ్స్, 1770 రూపాయలతో మీ జీవితాన్ని మార్చుకోండి. అలాగే గమనించండి, ఇక్కడ ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు ఇప్పటి వరకు గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ ఇలాంటివన్నీ రిఫర్ చేశారు. మీరు రిఫర్ చేసినప్పుడు మీకు అక్కడ ఫస్ట్ లెవెల్లో 50 రూపాయలు, 70 రూపాయలు ఇస్తూ వచ్చాడు. కానీ నెక్స్ట్ మనీలో మీరు ఎప్పుడైతే మన ప్రైమ్ మెంబర్షిప్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తారో, మీరు చెప్పే ప్రతి ఒక్క పర్సన్ మీద మీకు 300 రూపీస్, అంటే 300 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ ద్వారా ఎంత మంది డైరెక్ట్ పర్సన్స్ వస్తే మీకు అన్ని 300 రూపీస్ మీ వ్యాలెట్ లోకి వస్తుంది. సో ఫ్రెండ్స్,
వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీ రిఫరల్ లింక్ షేర్ చేసి వెంటనే డైరెక్ట్ రిఫరల్ చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే గమనించండి, మీరు అందరూ కూడా రివార్డ్ పాయింట్స్ 1550 రివార్డ్ పాయింట్స్ వచ్చింది, వీటిని ఎలా వాడాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు రీఛార్జ్ లో 1% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు, అలాగే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మీరు బుకింగ్ లో కూడా హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్ ఏదైనా చేయండి, వాటిల్లో 2 to 5% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు, అలాగే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఇక్కడ షాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ షాపింగ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే, మీకు లెఫ్ట్ సైడ్ లో ఆఫర్స్ అండ్ టైప్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మీరు అమెజాన్ దగ్గర నుంచి ఫ్లిప్కార్ట్, మంత్రా, వాట్ నాట్ ఎవ్రీథింగ్ లైక్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ ఏదైనా చేసుకోండి, ప్రతి దాని మీద మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మాత్రమే రివార్డ్ పాయింట్స్ వాడుకోవడానికి కుదరదు. అలాగే గమనించండి, మనకి షాపింగ్ అనే పోర్టల్ ఉంది. ఇప్పుడు దీనిని నెక్స్ట్ కామర్స్ గా పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ షాపింగ్ కూడా మన కంపెనీ ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రమే గమనించండి, మీరు రివార్డ్ పాయింట్స్ ని ఇక్కడ 1% to 70% వరకు దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మీద వాడుకోవచ్చు. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ మీద, ఒక 5 to 6 ప్రొడక్ట్స్ మీద 100% రివార్డ్ పాయింట్స్ వాడుకునే అవకాశం ఉంది. సో వీటి గురించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. అలాగే గమనించండి, ఇక్కడ ఏదైతే మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటారో నెక్స్ట్ కామర్స్ లో, మీకు రివార్డ్ పాయింట్స్ తో పాటు మీరు చూడండి, మీరు ఎప్పుడైతే మీరు షాపింగ్ చేశారో మీకు క్యాష్ బ్యాక్ కూడా 20% వరకు వస్తుంది. అలాగే డిస్కౌంట్ పాయింట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, గమనించండి, ఈ రోజే నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ కామర్స్ లో ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి. అలాగే గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, బిల్ ఇది గవర్నమెంట్ సెక్టార్ కి సంబంధించింది. అంటే మీరు చూడొచ్చు, మన కంపెనీలో బిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బిల్స్ లోకి వెళ్ళి చూడండి, మీరు లైట్ బిల్ అంటే కరెంట్ బిల్ దగ్గర నుంచి గ్యాస్ బిల్ ఏదైనా సరే, వాట్ నాట్ ఎవ్రీథింగ్, మీరు ఏదైనా పే చేయండి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ బిల్ సెక్షన్స్ లో మాత్రమే మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరగదు. అలాగే రివార్డ్ పాయింట్స్ కూడా వాడుకోవడం జరగదు. ఎందుకంటే ఇదంతా కూడా గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి, గవర్నమెంట్ సర్వీసెస్ కి సంబంధించింది కాబట్టి. అయితే మరి నాకేంటి ఉపయోగం? సో మీ అందరూ కూడా గమనించవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్, ఒకవేళ 100 రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్, కరెంట్ బిల్ మీరు కడితే మీకు 25 పాయింట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 25 డిస్కౌంట్ పాయింట్స్ అంటే 25 రివార్డ్ పాయింట్స్ లెక్కే. అంటే 1 డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రివార్డ్ పాయింట్ లెక్క. మీకు ఎప్పుడైతే రివార్డ్ పాయింట్స్ అయిపోతుందో దాని తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, వెంటనే ఈ రోజు నుంచే మీరు అందరూ కూడా ఈ బిల్ సెక్షన్స్ అనేది యూజ్ చేయడం చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇప్పటి వరకు కంపెనీ లిగాలిటీస్ గురించి, కంపెనీ ప్రైమ్ గురించి, చేస్తే ఏమొస్తుంది, వీటి గురించే చెప్తాం. అంటే సర్వీసులు వాడుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది, వాటి గురించి చెప్తాం. కానీ మీ అందరికి గొప్ప విషయం ఏంటంటే, ఈ కంపెనీలో టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దయచేసి అందరూ వినండి. ఇక్కడ మాత్రమే మీరు గమనించాలి, రిఫరల్ ఇన్కమ్ ఉంటుంది. అలాగే టీమ్ రాయల్టీలో కూడా సిల్వర్ రాయల్టీ, లీడర్షిప్ బోనస్, గోల్డ్ రాయల్టీ, డైమండ్ రాయల్టీ ఉంటుంది. అలాగే కంపెనీ రాయల్టీ వచ్చేసరికి క్రౌన్ డైమండ్ రాయల్టీ. అలాగే 4th వచ్చేసరికి రీపర్చేస్ ఇన్కమ్. అంటే ఇక్కడ చూడొచ్చు 5th పాయింట్ వచ్చేసరికి మర్చెంట్ ఇన్కమ్. సో ఈ 5 పాయింట్స్ గురించి ఒక 10 minutes లో మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ రిఫరల్ ఇన్కమ్. సో భారతదేశంలో కనీ విని ఎరుగని రీతిలో 5 మ్యాట్రిక్స్ ప్లాన్ లో ఒక అద్భుతమైన, ఒక ఏమంటారంటే ఒక అద్భుతమైన ప్లాన్ ని నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్, అంటే ఈ ప్లాన్ ని ఎవరు కాపీ కొట్టడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే మన కంపెనీ ఫుల్లీ ప్రొటెక్టెడ్. సో మీరు అందరూ కూడా గమనించాలి, గుండెల మీద చెయ్యి వేసుకొని నెక్స్ట్ మనీ బిజినెస్ చేసుకునే అవకాశం ఇచ్చారు మన సిఎండి గారు. సో ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఇక్కడ మాత్రమే 5 మ్యాట్రిక్స్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 మ్యాట్రిక్స్ ప్లాన్ అనేది మీ అందరికీ ఒక సిస్టమ్. అంటే సిస్టమ్ ప్రకారం చేస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో సిస్టమ్ ప్రకారం చేయకపోతే 10th ర్యాంక్ వస్తుంది, 50th ర్యాంక్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ విషయం ఏంటంటే, మీరు గనక ఒక 5గురితో మీ ఫస్ట్ లెవెల్లో మీరు టీమ్ స్టార్ట్ చేస్తే, సో ఫ్రెండ్స్, నేను చెప్పే మాట క్లియర్ గా వినండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇంకా క్లియర్ గా వినండి. మీరు ఎవరినైతే ఒక 5గురిని సెలెక్ట్ చేసుకుంటారో, ఆ 5గురు ఎలా ఉండాలనేది కూడా ముందే చెప్పడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా క్లియర్ గా వినండి. సో ఆ 5గురిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే సార్ ఖచ్చితంగా 5గురిని చూసుకోవాలా? లేదు, ఒక్కళ్ళైనా చూసుకోండి, 5గురైనా చూసుకోండి, 10 మందిని చూసుకోండి, 100 మందిని చూసుకోండి. కానీ కంపెనీలో కొన్ని రాయల్టీస్ అంటే కంపెనీలో కొన్ని ఇన్కమ్స్ రావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ డైరెక్ట్ గా 5 మెంబర్స్ ఉండాలి. సో ఇలా 5 మెంబర్స్ రాగానే మీకు ఏంటంటే 300 రూపీస్ చొప్పున మీకు 1500 రూపీస్ వస్తుంది. సో మీ అందరికీ చెప్తున్నాను, ఆ 5 మెంబర్స్ ఎలా ఉండాలి అంటే, చూసిరారా అంటే జస్ట్ కాల్చుకొచ్చే టైప్ లో ఉండాలి. సో నూతన సంవత్సరంలో ఈ రోజు మీరు అందరూ కూడా గమనించండి, 2020 మనందరికీ కూడా
కానీ 2021 అనేది రాబోయే రోజుల్లో నెక్స్ట్ మనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రూట్ఫుల్, అంటే రాబోయే రోజుల్లో లక్షల కోట్లు సంపాదించుకునే ఒక మంచి ప్లాట్ఫామ్. మీ అందరూ కూడా గమనించింది, ఆ ఐదుగురు ఎలా ఉండాలి? ఒక బిజినెస్ పర్సన్, ఒక జాబ్ పర్సన్, ఒక హౌస్ వైఫ్, ఒక రిటైర్డ్ పీపుల్, ఒక అన్నోన్, లేకపోతే ఒక స్టూడెంట్. సో ఇలాగ 5 సెక్టార్స్ లో తీసుకోండి. మీ అందరూ కూడా దయచేసి నేను చెప్పే మాటలు దయించి మీ పుస్తకాలు ఉంటే పుస్తకాల్లో రాసుకోండి. ఎందుకు చెప్తున్నావు అంటే ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నావు. మీ అందరూ కూడా ఒకే సర్కిల్లో 5 మెంబర్స్ ని చూసుకోవద్దు, ఎందుకంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ అయ్యి. సో అందరూ కూడా డిఫరెంట్ సర్కిల్స్ లో మీరు టీం తీసుకుంటే చాలా బాగా వెళ్తుందని చెప్తున్నాను. అలాగే మీరు తీసుకున్న 5 మెంబర్స్ కూడా సేమ్ లెసన్ చెప్పండి. సో మీ అందరూ కూడా చెప్తూ ఉంటారు చాలా మంది. సో ఇక్కడ విషయం ఏంటంటే స్టాలిన్ సినిమా గుర్తుకొస్తా ఉంటుంది చాలా మందికి. మీరు ముగ్గురు చేయండి, ఆ ముగ్గురు చేయండి అని ఇలా చెప్తూ ఉంటారు. ఫస్ట్ లో చిరంజీవి చెప్పినప్పుడు కూడా అందరు నవ్వారండి, కానీ లాస్ట్ లో ఏమైందనేది సినిమాలో మీరు అందరూ కూడా క్లైమాక్స్ లో చూసుంటారు కదా. అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ మనీలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. మీరు ఎవరైతే 5గురు చెప్తున్నారో ఆ 5గురు వెళ్ళి ఇంకొక 5గురికి ఎప్పుడైతే వాళ్ళకి కుదిరిన టైంలో చెప్తే ఒక 25 మంది వస్తారు. అంటే మీ ప్రమేయం లేకుండా ఒక 25 మంది వచ్చారు. మీకు సెకండ్ లెవెల్లో 2% ఇన్కమ్ అనేది వస్తుంది, 750 రూపీస్ అనేది వస్తుంది. అలాగే ఆ 25 మంది కూడా సేమ్. మీరందరూ కూడా దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే, అర్థం చేసుకోండి మీకు చెప్పే మాటలు. మీరందరూ కూడా 5 మెంబర్స్ ని 25 మెంబర్స్ ని మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు. బయట వాళ్ళు ఎవరెవరో అవసరం లేదండి, మనకి 100 మంది 1000 మంది అవసరం లేదు. మీరు ఆ 25 మందితో ఒక 5గురితో మీరు ప్లాన్ చెప్పిస్తే 125 మంది వస్తారు. మీ ఇన్కమ్ థర్డ్ లెవెల్లో 45 రూపీస్ వస్తుంది. సో చూడండి, 125 మంది కూడా ఒక 5గురికి చెప్తే ఫోర్త్ లెవెల్లో 625 మెంబర్స్ వస్తారు. సో ఫ్రెండ్స్, 5 అలా డబుల్ అవుతూ వెళ్తుంటే మీ టీమ్ లో మీరు 10 లెవెల్స్ వరకు ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ప్రతి లెవెల్లో మీరు గమనించండి, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాతగా ఉన్న వాళ్ళు కానీ మీరు అందరూ కూడా గమనించవచ్చు. ఏ కంపెనీ ప్లాన్ అయినా మన నెక్స్ట్ మనీ కంపెనీ ప్లాన్ తో చెక్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ అయినా కిందకి వెళ్తుంటే ఇన్కమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న గొప్పతనం ఒకటే, కిందకు వెళ్లే కొద్దీ డబ్బులు పెరుగుతూ ఉంటాయి. సో మీ అందరూ కూడా క్లియర్ గా దాని గురించి చూడండి. అందరూ కూడా మీకు 10 లెవెల్స్ వరకు 150 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి లెవెల్లో 15 రూపీస్ పెంచుకుంటూ 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ ఇస్తారు. మీరు గనక సిస్టమ్ ప్రకారం చేస్తే కరెక్ట్ గా ఒక 10 నెలల పాటు నేను చెప్తున్న ఈ గ్రాఫ్ ఎవరైతే కొత్తగా వచ్చారో స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరందరూ కూడా ఒక 10 నెలల్లో ఈ సిస్టమ్ గనక ఫాలో అయితే మీ ఇన్కమ్ అక్షరాల 178 కోట్లు. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, 178 కోట్లు సంపాదించుకునే ఒక మంచి ఆపర్చునిటీ ఈ రోజు మీ ఫ్రెండ్ ద్వారా వచ్చింది, ఈ రోజు ఒక హౌస్ వైఫ్ ద్వారా వచ్చింది, ఈ రోజు ఒక స్టూడెంట్ ద్వారా వచ్చింది. ఎవరైనా సరే తీసుకురావడం ఇంపార్టెంట్, అది ఎలా యూటిలైజ్ చేసుకునేదని మన ఇంపార్టెంట్. అలాగైతే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను వినండి. మన కంపెనీలో మాత్రమే నాకు తెలిసి ఏ కంపెనీలో కూడా మేము ఎంత ఇస్తామని ఎవరో లెక్కలు చెప్పరండి. మన కంపెనీలో కూడా చూడండి, మీరు కట్టిన ఇన్కమ్ కూడా ఎలా షేర్ చేస్తారన్న విషయం కూడా క్లియర్ గా చెప్తూ ఉంటారు. సో 74% ఆఫ్ ద, అంటే 1500 రూపాయలు ఏదైతే మీరు పే చేస్తున్నారో దాంట్లో 74% అంటే 1110 రూపాయలు మీ పైన 10 మందికి 10 లెవెల్స్ వాళ్ళకి ఈచ్ వన్ డిస్ట్రిబ్యూట్ చేస్తే కంపెనీకి ఎంత మిగులుతుందో మీరు ఆలోచించుకోండి. అలాగే ఆ మిగిలిన ఇన్కమ్ కూడా ఎలా షేర్ చేస్తారనేది నెక్స్ట్ స్లైడ్ లో మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్తున్నాను, 178 కోట్లు సంపాదించుకునే అవకాశం కేవలం 1770 రూపాయలతో ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చింది. సో కోట్లు సంపాదిస్తారా లక్షలు సంపాదిస్తారా అనేది మీ చేతిలో ఉంది. దాని గురించి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సక్సెస్ రేషియో 100% మీరు సక్సెస్ అయితే 178 కోట్లు మీ ఇంట్లో ఉంటాయి. అలాగే ఒకవేళ చాలా మంది చెప్పేది ఏంటంటే, సార్ ఆ మాట వినడానికి మాకు చాలా బేజారు వచ్చేస్తుంది సార్, 178 కోట్ల. నేను కూడా ఫస్ట్ లో ఉన్నప్పుడు నవ్వానండి. ప్లాన్ ప్రజెంటేషన్ మన భరత్రామ్ గారు చెప్తున్నారు, అప్పుడు 20 మంది ఉన్నాం. నేను చెప్పినప్పుడు కూడా ఒకటే అనేవాడిని, 178 కోట్లు వద్దు సార్, నాకు 1 కోటి రూపాయలు ఇస్తే చాలు అన్నారు. అంటే మీరు ఆలోచించండి, 1770 రూపాయలతో 1 కోటి రూపాయలు సంపాదించాలి అన్న ఒక ధ్యేయంతో నేను వచ్చాను. మీ అందరికీ చెప్తున్నా. అయితే ఇక్కడ గమనించండి, ఒకవేళ మీరు 10% సక్సెస్ అయినా చాలు అనుకున్నా, మీరు ఆలోచించండి, మీ ఇన్కమ్ 17.8 కోట్లు, అంటే రమారమిగా 20 కోట్లు సంపాదించుకోవచ్చు. లేదు నా తలరాత బాగాలేదండి, 99% నేను ఫెయిల్ అయిపోతానండి, నేను చదువుకునేటప్పుడు ఫెయిల్ అయ్యేవాడిని, జీవితంలో కూడా చేసే ప్రతి దాంట్లో కూడా నేను ఫెయిల్ అయ్యావని అనుకున్నా, ఫ్రెండ్స్ మీకే చెప్తున్నాను, 99% ఒకవేళ మీరు చేసే బయట వ్యాపారాల్లో దేంట్లో ఫెయిల్ అయినా 99% మీకు మిగిలేది 0. కానీ నెక్స్ట్ మనీలో సిస్టమ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళి 99% మీరు సక్సెస్ అయినా సరే మీకు అక్షరాల రమారమిగా 2 కోట్లు వస్తుంది. సో ఆలోచించండి. ఇక్కడ విషయం కూడా చెప్తూ ఉంటారు చాలా మంది, ఇంకా చెప్తూ ఉంటారు ఏంటంటే, సార్ అంత సినిమా లేదు సార్, మాకు కోట్లు
వద్దు సార్, లక్షలు సంపాదించే అవకాశం ఏమన్నా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ చాలా మంది చెప్పేది ఏంటంటే, సార్ నా టీంలో ఎవరు నేను చెప్పిన వెండ సార్, వినకపోయినా 5 టీం సభ్యులతో స్టార్ట్ అయింది, కనీసం ఒక్కడి మీ మాట విన్నా 99.99% మీరు ఫెయిల్ అయినా సరే, ఒక్క నాట్ 1% సక్సెస్ అయినా సరే మీకు 17.8 లక్షలు వస్తుంది. అంటే ఆలోచించండి ఫ్రెండ్స్, కనీసం లక్షలైనా సంపాదించాలనే ఒక లక్ష్యంతో మీరు అందరూ నెక్స్ట్ మనీలోకి రండి. సో ఆలోచించండి. మా ఫ్రెండ్ ఒక మాట చెప్తూ ఉంటాడు, ఏమనంటే నెక్స్ట్ మనీ అనేది 1770 రూపాయలు అనే చిన్న కాన్సెప్ట్. అలా ఆలోచిస్తే ఏమీ రావంట. అది నేను 17 కోట్లు పెట్టాను, 17 లక్షలు పెట్టాను అని ఆలోచిస్తే ఆ డబ్బులు వస్తాయి నెక్స్ట్ మనీలో అని చెప్పాడు. సో ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తున్నాను, మీరందరూ కూడా ఆ 1770 రూపాయలు అనేది 17 కోట్లు అనుకుంటారా, కోట్లు వస్తాయి, 17 లక్షలు అనుకుంటారా, లక్షలు వస్తాయి. ఇదంతా కూడా మీ మీదే ఉంది. సో ఫ్రెండ్స్ గమనించండి. అలాగే గమనించాల్సిన విషయం, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఒక టూర్ ఆఫర్ అనేది ఉందండి. మీరు అందరూ కూడా ఫస్ట్ లెవెల్ అంటే మీరు వచ్చిన రోజు దగ్గర నుంచి 30 డేస్ అంటే 30 రోజుల్లో ఫస్ట్ లెవెల్లో 5, సెకండ్ లెవెల్లో 25 కంప్లీట్ చేస్తే మిమ్మల్ని ఫ్రీగా నేషనల్ ట్రిప్ గోవా తీసుకెళ్తారు. సో మంచి అకామిడేషన్ ఇస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే ఒకవేళ మీరు 30 డేస్ తర్వాత, ఇప్పటి వరకు గోవా ట్రిప్ కి ఒక 65 మెంబర్స్ వరకు ఎలిజిబిలిటీ అయ్యారండి ఇప్పటి వరకు. అలాగే మీరు కనుక ఫస్ట్ లెవెల్లో 5, సెకండ్ లెవెల్లో 25, థర్డ్ లెవెల్లో 125 చేస్తే, అంటే చూడండి 3 లెవెల్స్ సిస్టమ్ ప్రకారం చేస్తే అది కూడా 90 రోజుల్లో చేస్తే మీకు ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది ఉంటుంది. సో నిజంగా ఫ్రెండ్స్, ఇది నాకు ఫస్ట్ తెలీదు, నేను కూడా కొంచెం లేజీగా బిహేవ్ చేసాను స్టార్టింగ్ లో, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి అప్పట్లో. సో మాలాంటి వాళ్ళు చాలా మంది ఇలా చెప్తూ ఉంటాం, కానీ రాము గారు ఫ్రమ్ తెలంగాణ, సో ఈస్ ద డైనమిక్ పర్సన్. ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తూ 90 డేస్ లో టార్గెట్ కంప్లీట్ చేసి ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్ అయ్యారు, వన్ అండ్ ఓన్లీ పీస్ ఫ్రమ్ తెలంగాణ. సో అలాగే మేము చాలా మంది వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, అందరూ కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్ళాలని. అలాగే చాలా మంది చెప్పేది ఏంటంటే, సార్ ఒకవేళ మాకు టైం కుదరలేదు 90 రోజుల్లో, మాకు కూడా వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉంది ఫ్రెండ్స్, మీకు కూడా. మీరు కూడా ఫస్ట్ లెవెల్లో 5 చేయండి, సెకండ్ లెవెల్లో 25 చేయండి, థర్డ్ లెవెల్లో 125 చేయండి, ఫోర్త్ లెవెల్లో 625 కంప్లీట్ చేయండి. సో ఈ 4 లెవెల్స్ ఎవరైతే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారో సిస్టమ్ ప్రకారం, మిమ్మల్ని కూడా 1 రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా తీసుకెళ్తారు. సో ఫ్రెండ్స్, దీనికి టైం లిమిట్ అనేది లేదు. సంవత్సరంలో చేసినా, 2 సంవత్సరాలు చేసినా, తర్వాత అందరు వెళ్ళే టైంలో మిమ్మల్ని కూడా ఫ్రీగా తీసుకెళ్తారు. సో ఆలోచించండి, 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా, అంటే మీరు పెట్టిన 1770 రూపాయలతో కూడా లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు కాబట్టి 1 రూపాయి మళ్ళీ జీవితంలో ఒకసారి పెట్టవలసిన లేదండి. మంచిగా విదేశాలలో విహరించే అవకాశం నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది. అలాగే గమనించాల్సిన విషయం, టీమ్ రాయల్టీ, ఇది సిల్వర్ స్టార్ రాయల్టీ అంటారు. దీనికి అర్హత ఏంటంటే, మీరు డైరెక్ట్ గా ఫస్ట్ లెవెల్ లో 5 మెంబర్స్ చేయాలి. ఆ 5 మెంబర్స్ లో ఎవరో ఒకరి కింద 10 లెవెల్స్ కంప్లీట్ చేస్తే మిమ్మల్ని సిల్వర్ స్టార్ అంటారు. సో సిల్వర్ స్టార్ అవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మీ అందరూ కూడా గమనించాలి, 10 లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ ఇస్తున్నారు. మరి 10th లెవెల్ తర్వాత ఎవరైనా జాయిన్ అయితే ఇన్కమ్ ఎలా వస్తుంది? సో సిల్వర్ స్టార్ అయితే మీకు ప్రతి ఐడి మీద 15 రూపాయలు వస్తుంది మీ కింద సిల్వర్ స్టార్ వచ్చేంత వరకు. అలాగే గమనించాల్సిన విషయం, గోల్డ్, మీకు ఇక్కడ లీడర్షిప్ బోనస్ అంటారు. మీరు ఎవరైతే వస్తున్నారో సిస్టమ్ సిస్టమ్ సిస్టమ్. సో చిన్నప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, అరే సిస్టమ్ ప్రకారం బతకరా, సిస్టమ్ ప్రకారం చేయరా అంటే ఎవ్వరు వినరు. కానీ మీ అందరూ కూడా నెక్స్ట్ మనీలో మాత్రం సిస్టమ్ ప్రకారం చేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయి, ఖచ్చితంగా గమనించండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ లీడర్షిప్ అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లెవెల్లో 5 కంప్లీట్ చేయండి, సెకండ్ లెవెల్లో 25 కంప్లీట్ చేయగానే మీ అదృష్టం ఏంటంటే, ఈ మీకున్న 5 డైరెక్ట్ పర్సన్స్ వాళ్ళు ఎంత కాలం బిజినెస్ చేసినా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు చేసే బిజినెస్ మీద 10% ఇన్కమ్ అనేది వస్తుంది. దీన్నే లీడర్షిప్ బోనస్ అంటారు. మన దాంట్లో స్లీపింగ్ ఇన్కమ్ కూడా అంటారు. అంటే ఈ లీడర్షిప్ బోనస్ ఎలా వస్తుందో కూడా చెప్తాను ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా 5 మెంబర్స్ ఎవరైతే ఈ రోజు, ఒకవేళ ఆ 5 మెంబర్స్ ఒక 10,000 ఈ రోజు బిజినెస్ చేశారు, దాంట్లో 10% ఎంత? 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు అనేది మీకు రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో మీ వ్యాలెట్ లోకి వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ స్లీపింగ్ ఇన్కమ్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. అందరూ కూడా లీడర్షిప్ అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే గమనించాల్సిన విషయం ఏంటంటే, గోల్డ్ స్టార్ రాయల్టీ. సో ఈ గోల్డ్ స్టార్ రాయల్టీ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? మీరందరూ కూడా మీ డైరెక్ట్ ఉన్న 5 అంటే మీ డైరెక్ట్ 5 ఉంటారు కదా, ఆ 5 సిల్వర్ స్టార్స్ చేయండి, మీరు గోల్డ్ స్టార్ అవుతారు. గోల్డ్ స్టార్ అవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మీకు 10th లెవెల్ తర్వాత జరుగుతున్న బిజినెస్ మీద 30 రూపీస్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ గమనించండి, ఇప్పటి వరకు 66 మంది గోల్డ్ స్టార్స్ మన నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ సౌత్ ఇండియాలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అలాగే డైమండ్ స్టార్ అంటారు. డైమండ్ స్టార్ అవడం వల్ల ఉపయోగం ఏంటి? సో మీరు గోల్డ్ అయ్యి మీ కింద ఉన్న 5 ఉంటారు కదా, ఆ 5 కింద 10 లెవెల్స్ ఉంటాయి. మీ అదృష్టం ఏంటంటే, డైమండ్ స్టార్ అవ్వాలి అంటే మీ డైరెక్ట్ గా ఉన్న 5 గోల్డ్ అవ్వాల్సిన అవసరం లేదండి.
ఆ 5 కింద 10 లెవెల్స్ లో వాళ్ళలో ఒక్కొక్క లెగ్ నుంచి ఎనీ లెవెల్లో వాళ్ళు ఒకళ్ళు గోల్డ్ అయితే చాలు. సో 10 లెవెల్స్ లో 5 లెగ్స్ నుంచి ఒక్కొక్క గోల్డ్ వస్తే 5 గోల్స్ వస్తే మీరు డైమండ్ అవుతారు. సో మీ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే 45 రూపీస్ వస్తుంది. సో మీ కింద డైమండ్ స్టార్ ఇచ్చేంత వరకు. సో ఇది టీమ్ రాయల్టీ. కంపెనీ రాయల్టీ, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే మనం అందరం కూడా చెప్తూ ఉంటాం ఏంటంటే కామన్ మ్యాన్ ని కోటీశ్వరుడు చేసే అవకాశం నెక్స్ట్ మనీలో ఉంది. అది అలాగా మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడైతే డైమండ్ అవుతారో మీరు మీ కింద ఉన్న 5 కింద 10 లెవెల్స్ లో 5 లెగ్స్ నుంచి 5 డిఫరెంట్ లెగ్ నుంచి 5 మెంబర్స్ ఎప్పుడైతే డైమండ్స్ అవుతారో మిమ్మల్ని క్రౌన్ డైమండ్ అంటారు. సో క్రౌన్ డైమండ్ అవ్వడం వల్ల మీ అదృష్టం ఏంటంటే మీరు ఇంకా అంటే ఇప్పటి వరకు డైమండ్ వరకు మీ కంపెనీ అంటే మీ చేసే టీం మీద మాత్రమే మీకు ఇన్కమ్ వస్తుంది. కానీ క్రౌన్ డైమండ్ అవడం వల్ల మన భారతదేశంలో నెక్స్ట్ మనీ బిజినెస్ ఎంత జరుగుతుందో దాని మీద టర్న్ ఓవర్ లోంచి మీకు 1% ఎంత మంది అయితే క్రౌన్ డైమండ్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈక్వల్ గా షేర్ చేస్తారు. సో ఇప్పటి వరకు 5 క్రౌన్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. అందులో మన నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ ఫౌండర్ మిస్టర్ హర్ష్ సర్యూట్ అండ్ కమల్ సర్యూట్ గారు ఉండడం మనందరికీ కూడా శుభ పరిణామం. సో మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్రౌన్ డైమండ్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలతో. అలాగే ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ ఒక్క రూపాయి కూడా మళ్ళీ రీపర్చేస్ లేదంటున్నారు, మళ్ళీ ఇక్కడ ఏంటి రీపర్చేస్ అంటున్నారు. సో ఫ్రెండ్స్ భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అందరూ కూడా గమనించండి, నెక్స్ట్ మనీ అంటే ఏంటి, ఇది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో సర్వీస్ బేస్డ్ అంటే మీరు అందరూ ఆలోచిస్తూ ఉంటారు, సార్ ఇప్పటి వరకు మీరు రీఛార్జీలు చేశారు, షాపింగ్ చేశారు, దేనిలో చేశారు? సో ఫోన్ పే, గూగుల్ పే వాటిలో వీటిలో చేస్తున్నారు. కానీ మీరందరూ కూడా దయచేసి ఈ రోజు నుంచి అయినా మన నెక్స్ట్ మనీలో షాపింగ్ చేయండి. దీని వల్ల ఉపయోగం ఏంటి? మీరు చేసే షాపింగ్ వల్ల మీ పైన వాళ్ళందరికీ కూడా డబ్బులు వస్తాయి. అది అలాగో చెప్తాను, మీరు చూడండి. అంటే ఇక్కడ ఆలోచించండి, నేను షాపింగ్ చేస్తే నా పైన డబ్బులు వస్తాయి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అదే కుదరదని. సో రేపొద్దున మీ కింద టీం వచ్చినా సరే వాళ్ళు అలాగే అనుకుంటే ఎలా ఉంటుంది? సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం షాపింగ్ చేస్తే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ లో మన పైన ఉన్న వాళ్ళకి కూడా ఈక్వల్ గా షేర్ చేస్తారు. అంటే మీకు వచ్చిన ఇన్కమ్ లో 25% ఈక్వల్ గా షేర్ చేస్తారు. సో ఫ్రెండ్స్ అది చూద్దాం. సో ఒకవేళ మీకు గనక మీరు ఒక 1 year అవుతుంది నెక్స్ట్ మనీలోకి వచ్చి 1,00,000 మంది టీం ఉన్నారు అనుకుందాం. 1,00,000 మంది ఏం చేశారంటే జస్ట్ రీఛార్జ్ చేశారు. అంటే ఎవరు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి వచ్చిన క్యాష్ బ్యాక్ లో నాకు ఒక 25 పైసా వచ్చింది. సో మీరు ఆలోచించండి, నా ఇన్కమ్ ఎంత? 25,000. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఒక అతను ఒక బస్ టికెట్ అనేది కొనడం జరిగింది. బస్ టికెట్ లో సాధారణంగా రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు కాబట్టి సో 980 రూపీస్ 20 రూపీస్ తగ్గుతుంది. అలాగే మనకి 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో టోటల్ గా 940 రూపీస్ అనేది ఫైనల్ టికెట్. సో ఇక్కడ కస్టమర్ కి 60 రూపీస్ అనేది మిగలడం జరిగింది. అయితే మీరు ఆలోచించండి, అతని టికెట్ అతను కొనుక్కున్నాడు, హ్యాపీగా బస్సులో జర్నీ చేసి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అద్భుతం ఏంటంటే అతనికి వచ్చిన 40 రూపీస్ క్యాష్ బ్యాక్ లో 25% అంటే 10 రూపాయలు ఏదైతే ఉందో ఆ పైన 10 లెవెల్స్ వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1 పంచి పెడతారు. సో మీరు ఆలోచించండి, ఎవరో ఎక్కడో బస్ టికెట్ కొంటే మనకు డబ్బులు రావడం ఏంటి? సో 1,00,000 మంది 1,00,000 టికెట్లు వాళ్ళు కొనుక్కుంటే రూపాయి వచ్చినా మీ ఇన్కమ్ మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఇచ్చిన లెక్కల ప్రకారం ఒకవేళ అతనికి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. సో ఆ 10 రూపీస్ క్యాష్ బ్యాక్ లో 25% అంటే మీరు చూడొచ్చు ₹2.5. సో ఈ ₹2.5 పైన 10 లెవెల్స్ వాళ్ళకి ఈక్వల్ గా షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి 25 పైసా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఒక బస్ టికెట్ కొన్నందుకే 25,000 వస్తే షాపింగ్ చేసినా రీఛార్జ్ చేసినా ఎంత ఇన్కమ్ వస్తుందో రాబోయే రోజుల్లో మీరే ఆలోచించుకోండి నెక్స్ట్ మనీ. సో ఫ్రెండ్స్ గెట్ రెడీ ఫర్ ద టీమ్ బిల్డింగ్. మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి మంచి టీమ్స్. సో బాహుబలి ఎలాగైతే ఒక మంచి మహిష్మతి కట్టుకుని ఒక సామ్రాజ్యాన్ని ఎలాగైతే చేసుకున్నారో మీరందరూ కూడా ఒక మంచి టీమ్ ని బిల్డ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో అద్భుతాలు అనేది జరగబోతుంది. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకే జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే గమనించాల్సిన విషయం మర్చెంట్ ఇన్కమ్. సో ఇక్కడ విషయం ఏంటంటే కరోనా కారణంగా దీన్ని కొంచెం స్లోగా ప్రమోట్ చేయడం జరుగుతుందండి. కానీ రాబోయే రోజుల్లో ఇది ఒక అద్భుతం. ఎందుకు చెప్తున్నామంటే రాబోయే రోజుల్లో మీ దగ్గరలో ఉండే షాప్ కీపర్స్, రెస్టారెంట్స్ అందరూ కూడా మర్చెంట్స్ QR కోడ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే బయట QR కోడ్ కి మన QR కోడ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరైతే యూజర్స్ ఉంటామో దీంట్లో మనం రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. అలాగే మరి షాప్ వాళ్ళు ఎందుకు QR కోడ్ ఇస్తారు అంటే వాళ్ళకు కూడా కస్టమర్ బేస్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఒక అతను ఒక రెస్టారెంట్ కి వెళ్ళాడు, లేకపోతే ఒక మెడికల్ షాప్ కి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా సరే అతనికి ఖచ్చితంగా తను చేసిన బిల్లుని ఖచ్చితంగా కట్టాలి. సో అతను ఒక ₹1000 బిల్లు చేశాడు. ఈ ₹1000 బిల్లు మన QR కోడ్ లో స్కాన్ చేసిన వెంటనే ₹1000కి ₹75 ఆటోమేటిక్ గా మైనస్ అవుతుంది. సో ఫ్రెండ్స్ గమనించండి, మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఇప్పటి వరకు ఏదైనా QR కోడ్ లో మీరు QR కోడ్ లో మీరు స్కాన్ చేసినప్పుడు డబ్బులు
నెక్స్ట్ మనీలో మాత్రమే రాబోయే రోజుల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. సో ఫ్రెండ్స్ నమ్మండి, నెక్స్ట్ మనీ రాబోయే రోజుల్లో అద్భుతాలు సృష్టించబోతుంది. సో ఇక్కడ చూడండి, అయితే అతను మనకి 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 925 రూపీస్ అనేది వస్తుంది. అతనికి ఎవరైతే కస్టమర్ బిల్ పే చేస్తారు 75 రూపాయలు దొరుకుతుంది. బట్టి 900 రూపీస్ అతను వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. 1% అంటే వాళ్ళు చేసే క్యూఆర్ కోడ్ చేసే షాపింగ్ అంతా కూడా వాళ్ళకి వచ్చే దాని మీద కూడా 1% కమిషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ 25 రూపీస్ లో 10 రూపీస్ మీకు చూసుకోవచ్చు అతనికి ఇన్కమ్ అవుతుంది. అలాగే ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అతని పైన ఉన్న వాళ్ళకి కూడా ఒక 5 రూపీస్ అనేది ఈక్వల్ గా షేర్ చేస్తారు 10 లెవెల్స్ లో. అలాగే ఎవరైతే గౌరవం ఉన్నాడో ఆ పర్సన్ పైన ఉన్న వాళ్ళకి కూడా 5 రూపీస్ షేర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ 5 రూపీస్ మాత్రమే కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కంపెనీ ఇదంతా మెయింటైన్ చేయాలి కదండి. సో ఆ 5 రూపీస్ అనేది మెయింటెనెన్స్ ఖర్చుల కింద కంపెనీ ఉంచుకుంటుంది. సో ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో అప్పుడు మనందరం కూడా బయట తిరిగి మర్చెంట్స్ బాగా బిల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ వచ్చేసాం లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ కి, యూనిక్ సెల్లింగ్ పాయింట్. కంపెనీ యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే అసలు నెక్స్ట్ మనీలో ఉన్న అద్భుతం ఫ్రెండ్స్. ఇక్కడ విషయం గమనించండి, ఇన్స్టంట్ ఇన్కమ్, ఇన్స్టంట్ మనీ. అంటే మీ అందరూ కూడా ఇన్స్టెంట్ మనీ అంటే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. అంటే మనం చేసిన పని వెంటనే మనకి డబ్బులు వచ్చేస్తాయి. మీరు ఆలోచించండి, ఒక జాబ్ చేస్తే మీ శాలరీ ఎప్పుడు వస్తుంది? నెల రోజులకు వస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు ఏది చేసినా, వ్యాపారం చేసినా అసలు ఏది చేసినా మీ ఇన్కమ్ అనేది ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుందో చూసుకోండి. వ్యాపారంలో అయితే రిస్క్ ఉంటుంది, కానీ నెక్స్ట్ మనీలో మాత్రమే మీరు రిఫర్ చేసిన వెంటనే మీ ఇన్కమ్ అనేది మీ వ్యాలెట్ కి వస్తుంది. వ్యాలెట్ నుంచి బ్యాంక్ లో 3 సెకండ్స్ లో మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్. ఏ కంపెనీలో కూడా ఇప్పటి వరకు ఇన్స్టెంట్ మనీ ఇచ్చిన దాఖలాలు లేదు. ఇది నెక్స్ట్ మనీకి మాత్రమే సాధ్యమైంది. అలాగే గమనించండి, నో సేల్ నో పర్చేస్ రిక్వైర్డ్. ఇక్కడ కొనటం అమ్మడం అన్ని బంద్. అంటే మీరు మా కంపెనీలో ప్రోడక్ట్ అంటే ఒక 2500 నెల నెలా కొనాలండి, 5000 పెట్టి నెల నెలా సరుకులు కొనుక్కోవాలండి, లేకపోతే ఇలా కొనాలండి. నో, ఇంకా అలాంటి వాటికి అన్నిటికి కూడా నెక్స్ట్ మనీలో కనీసం ఖాళీ కూడా లేదండి. సో మీకు ఇష్టమైనట్టుగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైనట్టుగా రీఛార్జ్ చేసుకోవచ్చు. అది మాత్రమే చేయండి. నో సేల్ నో పర్చేస్. ఎవ్వరికి బలవంతంగా ఏమీ కొనాల్సిన అవసరం కూడా లేదు, ఎటువంటి టార్గెట్లు లేవు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ చూస్ చేసుకోండి. అలాగే గ్రోత్ లెవెల్ ఇన్కమ్ మీకు ఇందాకే చెప్పాను, రిఫరల్ ఇన్కమ్ లో మీరు చూసుకోవచ్చు లెవెల్ వైజ్ గా మీకు ఇన్కమ్ అనేది రాబోయే రోజుల్లో బాగా పెరుగుతూ ఉంటుంది. అంటే మీ కింద టీం పెరిగే కొద్దీ మీ లెవెల్ ఇన్కమ్ అనేది గ్రాడ్యువల్ గా అప్పుగా పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఫాలో గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్. మీరు చూసుకోవచ్చు మన కంపెనీ లీగలా కాదా చాలా మంది క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు. సో మీ అందరికీ చెప్తున్నాను, మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. సో బేసిక్ గా బయట బ్యాంకులకి ఆర్బీఐ ఎలా బాసో, ఇన్సూరెన్స్ సెక్టార్ కి ఐఆర్డీఏ ఎలా బాసో, మన నెక్స్ట్ మనీ లాంటి కంపెనీలు అన్నిట్లు అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది బాస్ అండి. సో దయచేసి అందరూ కూడా కన్స్యూమర్ అఫైర్స్ లో చెక్ చేసుకోవచ్చు, మన కంపెనీ నెంబర్ 277. అలాగే ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. అంటే మీరు అందరూ గమనించండి, ప్రొడక్ట్ బేస్డ్ లో కానీ దేంట్లో అయినా సరే మీరు ఆలోచన చేసుకోవచ్చు, ఈ రోజున్న ప్రోడక్ట్ రేపు పొద్దున ఉండకపోవచ్చు. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న బిజినెస్ ఏంటి గొప్పతనం అంటే జనరేషన్. రేపు పొద్దున రీఛార్జ్ చేసుకోవాలన్నా అంటే మీ పిల్లలు వచ్చినా సరే రీఛార్జ్ ఖచ్చితంగా చేసుకుంటారు, మీ పిల్లలు వచ్చినా సరే షాపింగ్ చేసుకుంటారు. అంటే మీ యొక్క ఐడి ద్వారా మీ ఫ్యామిలీ జనరేషన్స్ కూడా ఉపయోగించుకునే అవకాశం కేవలం నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది. అలాగే గమనించండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫర్ ద నామినీ ఫెసిలిటీ. సో దీని గురించి నెక్స్ట్ స్లైడ్ లో మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్. అంటే ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది నెక్స్ట్ మనీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. అలాగే యూనిక్ డిజిటల్ సపోర్ట్. ఈ రోజు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటూ నెక్స్ట్ మనీ జూమ్ మీటింగ్ 9 అందరూ కూడా జాయిన్ అయ్యారు. అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మనందరం కూడా ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఈ రోజు ఇలా కలవడం అంటే దీనికి కారణం జూమ్ మీటింగ్ అండి. సో నేను ప్రత్యేకంగా నిజంగా చెప్పాలి అంటే జూమ్ మీటింగ్ కూడా మేము అందరం నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ అందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇంట్లో ఉంటూ ఒక ఫోన్ తో లక్షలు సంపాదించే అవకాశం ఇచ్చింది మాకు ఈ నెక్స్ట్ మనీతో పాటు జూమ్ మీటింగ్. సో మీరు జూమ్ మీటింగ్ లో ఖచ్చితంగా రోజు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దయచేసి ప్రతి రోజు జరిగే జూమ్ మీటింగ్ అలాగే అప్పుడప్పుడు జరిగే ట్రైనింగ్స్ కి అన్నిటికి కూడా అటెండ్ అవ్వండి, మంచి నాలెడ్జ్ తీసుకోండి. సో అలాగే లాస్ట్ అండ్ ఫైనల్, నో రిస్క్ నో లయబిలిటీ. ఇక్కడ ఎవరికి బాధ్యులు కాదండి. మీకు ఇష్టమైతే 1770 రూపాయలు పెట్టి మీరు నెక్స్ట్ మనీలో ఒక ప్రైమ్ తీసుకొని మంచిగా గ్యారంటీ క్యాష్ బ్యాక్స్ ఉపయోగించుకుని రిఫర్ చేసుకోండి. చాలా మంది అడిగే క్వశ్చన్, సార్ రిస్క్ ఏమైనా ఉందా? రిస్క్ ఏముంటది ఫ్రెండ్స్, మీరు ఏమన్నా ఇక్కడ 10
లక్షలు పెట్టారా 50 లక్షలు పెట్టారా తీసుకున్నానికి. సో ఫ్రెండ్స్ గమనించాల్సిన విషయం కేవలం 1770 రూపాయలు మనం ఒక హోటల్కి వెళ్తే ఖర్చు అయిపోతుంది. ఈ రోజు న్యూ ఇయర్ పార్టీల్లో చాలా మంది వేలు పెట్టి ఖర్చు పెడతా ఉంటారు. కానీ జీవితాన్ని మార్చే ఒక్క అవకాశం 1770 రూపాయలతో వస్తుందా అంటే కనీసం ఎవరు పట్టించుకోరు. కానీ ఈ రోజు మీరు అందరూ జూమ్ మీటింగ్ లో కొత్త వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అలాగే గమనించాల్సిన విషయం గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. మీ అందరూ కూడా డబ్బులు తొందరగా సంపాదించాలంటే నెక్స్ట్ మనీలో ఏం చేయాలి. సో ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ ఇస్తున్న బంపర్ ఆఫర్ ఏంటంటే డ్రీమ్ బిగ్. అందరూ పెద్ద కళలు కనండి. సో 1770 రూపాయలు పెట్టాం కాబట్టి మనకు వస్తే మహా అయితే 1770 రూపాయలు వస్తాయి. సో దాంతో ఏం కొందాం ఇలా ఆలోచించమాకండి ఫ్రెండ్స్. మీ కళలు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఈ 1770 రూపాయలతో రేపు 10 కోట్లు సంపాదించాలి. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక మంచి బైక్ కొనుక్కోవాలి, లేదా నేను ఒక బంగారం కొనుక్కోవాలి. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కళలు కనండి. నెక్స్ట్ మనీలో మాత్రమే ఈ కళలు సాధ్యం చేసుకునే అవకాశం. సో నాకు తెలిసి లలిత జ్యువెలరీ ఆయన చెప్తూ ఉంటాడు, ఎవరు మన సార్ బల్ల గుద్ది చెప్తున్నాం నెక్స్ట్ మనీలో మాత్రమే ఈ అవకాశం ఉంది. సో ఆయన లలిత జ్యువెలరీ అంటాడు, నేను నెక్స్ట్ మనీ అంటున్నాను. ఫ్రెండ్స్ దయచేసి గమనించండి. ఇక్కడ విషయం ఏంటంటే మంచి గోల్స్ పెట్టుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా గోల్స్ అనేది ఎలా ఉండాలి అంటే నేను సిల్వర్ స్టార్ అవ్వాలి, నేను గోల్డ్ స్టార్ అవ్వాలి, నేను ఫారెన్ టూర్ వెళ్ళాలి, 90 రోజుల్లో నేను టార్గెట్ పెట్టుకొని ఫారెన్ టూర్ వెళ్ళాలి. ఆలోచించండి 1770 రూపాయలతో ఫారెన్ టూరా? నేను నమ్మలేదు ఫ్రెండ్స్. కానీ ఈరోజు నేను కూడా దానికోసం ప్రయత్నిస్తున్నాను. అంటే టైం లిమిట్ లేదు కాబట్టి నేను అలా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే 90 రోజులు టార్గెట్ తో పనిచేయండి. జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు అంటే 3 నెలల టైం ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ 3 నెలల్లో మీరు ఖచ్చితంగా చేయగలరు. అందరు కూడా దయచేసి గమనించండి. అలాగే టేక్ యాక్షన్. సో చాలా మంది చెప్పే విషయం ఏంటంటే సార్ ఎరగదీసేద్దాం సార్, రేపు పొద్దునే చూడండి సార్ నేను ఎలా చేస్తాను అంటారు. కానీ చాలా మంది పడుకుంటూ ఉంటారు. చలికాలం కదా సార్ అందరు పడుకుంటూ ఉంటారు. కానీ మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే చలిలో కూడా మా అందరికీ వేడి పుట్టిస్తుంది నెక్స్ట్ మనీ. అంటే లక్షలు సంపాదించాలంటే ఏం చలి, రేపు పొద్దున ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, నా పిల్లల జీవితం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ఆలోచించిన వాళ్ళు నెక్స్ట్ మనీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు వెంటనే మీ ఐడిని అప్గ్రేడ్ చేసుకోండి. అలాగే మినిమం ఫస్ట్ 5 ఐడీస్ అప్గ్రేడ్ చేయండి ఫస్ట్ లెవెల్లో. అలాగే మీరు అందరూ కూడా గోవా టూర్ వెళ్ళడానికి, సిల్వర్ రాయల్టీ తీసుకోవడానికి, గోల్డ్ రాయల్టీ తీసుకునేలాగా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ ఎవరైతే చేస్తారో మీ టీంలో మీరు చేసి మీ టీం అందరికి కూడా చెప్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో దీనికి ఒకే ఒక ఫార్ములా మన దగ్గర ఉంది, లెర్న్, టీచ్, హెల్ప్, డూప్లికేట్. మీ అందరూ కూడా నేర్చుకోండి, మీ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా నేర్పించండి, హెల్ప్ చేయండి, ఎలా చేయాలి ఏంటి అనేది డూప్లికేట్ చేయండి మీరు నేర్చుకున్నదాన్ని. సో ఫ్రెండ్స్ సింపుల్ టెక్నిక్. అలాగే మీరు చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. సో అనుకోకుండా అశోక్ గారు ఫ్రమ్ ఢిల్లీ. సో ఈజ్ అ నైస్ పర్సన్. ఒక మంచి టీం అనేది బిల్డ్ చేయడం జరిగింది. 1770 రూపాయలతో మనలాగే వచ్చాడు ఆయన కూడా. అయితే ఈయన కరెక్ట్ గా 2 సంవత్సరాలు బిజినెస్ చేశాడు. ఈ 2 సంవత్సరాలు బిజినెస్ చేసేటప్పుడు కూడా పార్ట్ టైం గా చేశాడు. సో ఫ్రెండ్స్ మీ అందరూ గమనించండి, ఇది ఒక విషయం నిజంగా మనందరి హృదయాల్ని ఏమంటారంటే చలించిపోయే విషయం. ఎందుకంటే ఆయన ఒక జాబ్ చేసుకుంటూ ఒక 34 వేలు జాబ్ చేసుకుంటూ నెక్స్ట్ మనీని పార్ట్ టైం గా చేశాడు. అనుకోకుండా క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. సో ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది, జాబ్ పోయింది, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోయింది. కానీ ఆయన చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే నెక్స్ట్ మనీలో ఒక ఐడి వేసి ఒక టీం ని బిల్డ్ చేశాడు. ఆ టీం కూడా ఆయన చనిపోయే టైంకి 4.5 లక్షల మంది అయ్యారు. మీరు ఆలోచించండి, ఈ రోజు మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నామినీ ఫెసిలిటీలో ఉంటుందని ఎందుకు బల్లగుద్ది చెప్తూ ఉంటామంటే ఈ రోజుకి ఆయన లేకపోయినా వాళ్ళ జాబ్ వాళ్ళు అయితే 1 రూపాయి కూడా లేదు. కానీ నెక్స్ట్ మనీలో ఎప్పుడు కూడా 1.5 నుంచి 2 లక్షలు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో ఫ్రెండ్స్ గమనించండి, నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యామిలీకి సెక్యూరిటీ లా ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో మీ టీం ఎంత పెర్ఫార్మ్ చేస్తే మీ ఫ్యామిలీకి అంత సెక్యూరిటీగా ఉండబోతుంది నెక్స్ట్ మనీ. సో నెక్స్ట్ మనీ ఉండగా చాలా మంది కూడా ధైర్యంగా ఉంటారు. సో ఫ్రెండ్స్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ అవర్ క్రౌన్ టైమ్ అంబాసిడర్స్. మీరు చూడొచ్చు ఇక్కడ బ్లూ సూట్ వేసుకున్న 2 వ్యక్తులు అన్నదమ్ముళ్ళు. సో మిస్టర్ హర్ష్ సర్యూట్ అండ్ కమల్ సర్యూట్, వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ అనే ఒక గ్రూప్ ను ఫామ్ చేయడం, దీన్ని చాలా చక్కగా ఎడ్యుకేషన్ ఇస్తూ నడిపిస్తున్నారు. సో వీళ్ళిద్దరు కూడా మేమందరం కూడా చాలా రుణపడి ఉంటాం. మంచి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మమ్మల్ని ఇస్తూ నడిపిస్తున్నందుకు. అలాగే మన నెక్స్ట్ మనీలో 5 డైమండ్ స్టార్స్ మీరు చూడొచ్చు, భరత్రామ్ గారు, లక్ష్మీ చేతన గారు, వెంకటరాజు గారు, అశోక్ గారు, అలాగే లేటెస్ట్ గా యంగ్ డైమండ్ అశోక్ గారు. సో ఫ్రెండ్స్ వీళ్ళందరూ 5గురు కూడా మంచి టీమ్స్ ని బిల్డ్ చేస్తూ నెక్స్ట్ మనీలో దూసుకు వెళ్తూ ఉన్నారు. సో అలాగే చాలా మంది రాబోతున్నారు డైమండ్స్ గా రాబోయే రోజుల్లో. అలాగే ఇప్పటి వరకు
66 మంది గోల్డ్ స్టార్స్ ఉన్న ఏకైక అంటే నెక్స్ట్ మనీలో కూడా ఇది ఒక రికార్డ్ అండి. మన సిఎండి గారు వచ్చి మనల్ని అందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. సో భారతదేశంలో సౌత్ ఇండియా నుంచి చాలా మంది గోల్డ్ స్టార్స్ వస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు 66 మంది అయ్యారు. రాబోయే రోజుల్లో 100 మంది ఖచ్చితంగా అవుతారు. ఈ 100 మంది అయినప్పుడు మనందరం కూడా సిఎండి గారిని కలవడానికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అలాగే సిల్వర్ స్టార్స్ లీడర్షిప్స్ చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సో అలాగే మీరు చూడొచ్చు, ఇందాక మనం ఒక వీడియో ప్లే చేసాం, దాంట్లో మాకు అతి తక్కువ కాలంలో దొరికిన ఫొటోస్ తో మేము ఆ వీడియో చేయడం జరిగింది. అప్పటికే 5.5 నిమిషాలు అయింది, ఇంకా ఫొటోస్ పెడితే ఎక్కడ లాంగ్ అయితే అనుకున్నాం. సో అందరూ కూడా చాలా మంది ఉన్నారు, అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ ఆఫ్ ఇన్కమ్ నెక్స్ట్ మనీలో మాత్రమే ఈ ఇన్కమ్ అనేది వస్తుంది. సో పవర్ ఆఫ్ ఇన్కమ్ అంటా ఉంటారు చాలా మంది, నాకు తెలిసినంత వరకు. కానీ నెక్స్ట్ మనీలో పవర్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ మీరు ఈ రోజు నెక్స్ట్ మనీలోకి వచ్చి 1 or 2 months మీరు గట్టిగా కష్టపడితే మీ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, మీకు జాబ్ వచ్చినప్పుడు మీరు శాలరీ ఎప్పుడు తీసుకుంటారు, నెలాఖరుకో 1వ తారీఖు తీసుకుంటారు. 1వ తారీఖు ఇలా శాలరీ తీసుకున్న వెంటనే ఒక 2-3 రోజుల్లో ఈఎంఐలకి, ఇంటి ఖర్చులకి, అన్నిటికి టకటక అయిపోతాయి. చేతిలో రూపాయి కూడా ఉండదు. మళ్ళీ అప్పుకి వెళ్ళాలి, మళ్ళీ నెలాఖరు రావాలి. కానీ ఈ పరిస్థితి నెక్స్ట్ మనీలో ఉండదు. ఎందుకు చెప్తున్నాము అంటే, నెక్స్ట్ మనీలోనే పవర్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఎందుకంటే ఈ రోజు ఒకవేళ మీరు 10,000 విత్డ్రా చేస్తే వెంటనే రేపు 2,000-3,000 మీ అకౌంట్ లో పడుతుంటాయి, అంటే మీరు టీమ్ బిల్డ్ చేస్తే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా పర్సన్ ఎవరైతే డైమండ్ స్టార్ ఉన్నారో వాళ్ళు ఇన్కమ్స్ కూడా మీరు చూడొచ్చు. 63,000 ఒకసారి డ్రా చేసిన వెంటనే 5 రోజులకి మళ్ళీ ₹1,00,000, మళ్ళీ 5 రోజుల తర్వాత ₹1,00,000. చూడండి ఇక్కడ ఇన్కమ్ అనేది పవర్. అంటే మేము పవర్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు చెప్తూ ఉంటామంటే, నెక్స్ట్ మనీలో మాత్రమే ఇది సాధ్యమైంది. మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీసుకోవాలని మన నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ తరపున అందరినీ కూడా రాబోయే రోజుల్లో లక్షాధికారులు, కోటీసులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో దయచేసి గమనించండి, సక్సెస్ ఫెయిల్యూర్ నిర్ణయం మీదే. సో డెసిషన్ ఇస్ యువర్స్. ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటే ఒక క్వశ్చన్. సో ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ₹1,770 మీరు అంటే అది దాచిపెట్టుకొని, అమ్మయ్య ఈ రోజు ఎలా ఉన్నావు, ఎవరో వెంకట నరసయ్య గారు పిలిచారు, సో వచ్చావు, మనకేం నచ్చలేదా బాని, ఆ ₹1,770 ఇంట్లోకి వెళ్ళి పర్సులో పెట్టుకోండి. 1 సంవత్సరం తర్వాత ఏమైంది, ఆ ₹1,770 అక్కడే ఉంటుంది. కానీ ఒక మంచి విషయాన్ని తెలుసుకొని నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగులు వేస్తే ఆ ₹1,770తో ఒక సంవత్సర కాలంలో మన సౌత్ ఇండియా నుంచి లక్షలు తీసుకున్న వాళ్ళు, లక్షల్లో తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఆ లక్షల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీరందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగులు వేయాల్సిందిగా కోరుకుంటూ, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మీరందరూ కూడా జాయిన్ అస్ నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ లో మీరు జాయిన్ అవ్వచ్చు ఫేస్బుక్ లో. సో ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ తరపు నుంచి థ్యాంక్ యూ చెప్తూ, అందరికీ కూడా ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సైనింగ్ ఆఫ్, నవీన్ చౌదరి, గోల్డ్ స్టార్.